టీ91 న్యూస్. ఖానాపూర్ గేట్ వద్ద స్కూల్ బస్ డీసీఎం వ్యాన్ రంగారెడ్డి జిల్లాలోని ఖానాపూర్ గేట్ వద్ద రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. స్కూల్ బస్ డీసీఎం వ్యాన్ ఒకదానికొకటి ఢీకొన్న ఘటనలో డీసీఎం వ్యాన్ లో ఉన్న వ్యక్తులకు గాయాలయ్యాయి. గాయపడిన వారిని 108 అంబులెన్స్ ద్వారా ఇబ్రహీంపట్నం ఆసుపత్రికి తరలించారు. స్కూల్ బస్సులో విద్యార్థులు లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పినట్లయింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు పరిస్థితిని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడతామని, ప్రమాదానికి గల కారణాలను వెల్లడిస్తామని తెలిపారు. వేసవిలో అప్రమత్తంగా ఉండాలని పోలీసుల హెచ్చరిక. వేసవికాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని నల్లజర్ల, దేవరపల్లి, గోపాలపురం పోలీసు అధికారులు హెచ్చరించారు. అరుగులపై నిద్రించేవారు, బహిరంగ ప్రదేశాల్లో ఉండేవారు తప్పనిసరిగా జాగ్రత్తలు పాటించాలని సూచించారు. మెడలో విలువైన వస్తువులు ధరించకుండా భద్రంగా ఉంచుకోవాలని పోలీసులు తెలిపారు. అర్ధరాత్రి సమయంలో అనుమానాస్పదంగా సంచరించే వ్యక్తులపై అప్రమత్తంగా ఉండాలని, అటువంటి పరిస్థితుల్లో వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్ నెంబర్లకు లేదా 112కు సమాచారం ఇవ్వాలని సూచించారు. అలాగే బిల్డింగ్లపై నిద్రించేవారు మరింత జాగ్రత్తగా ఉండాలని తెలిపారు. బంగారం శుభ్రం చేస్తామంటూ మాయమాటలు చెప్పే మోసగాళ్ల పట్ల నమ్మకాన్ని పెట్టవద్దని పోలీసులు హెచ్చరించారు. రాత్రి గస్తీని పెంచినట్లు దేవరపల్లి, నల్లజర్ల సీఐలు నాయక్, రవికుమార్ తెలిపారు. ఎండల తీవ్రత ఎక్కువగా ఉన్నందున అవసరమైతే తప్ప బయటకు వెళ్లవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. పోలీస్ వారి విజ్ఞప్తి నల్లజర్ల మండల పరిధిలోని గ్రామాల ప్రజలకు పోలీస్ వారి విజ్ఞప్తి. వేసవి కాలం సందర్భంగా ప్రజలు మీరు మీ ఇంటి బయట నిద్రించుచున్న సమయంలో మీ బంగారు వస్తువులు, నగదు, విలువైన వస్తువులు జాగ్రత్తగా చూచుకొనుటకు వాటిని బ్యాంకు లాకర్లో గాని భద్రత గల ప్రదేశంలో కానీ ఉంచవలెను. అలాగే మీరు మీ ఇంటిని వదిలి వేరే ఊళ్లకు వెళ్ళినప్పుడు మీ యొక్క రాకపోకలు పోలీస్ వారికి తెలియజేయవలను. ఎందుకనగా తాళం వేసి ఉన్న ఇండ్లను దొంగలు ఆసరాగా తీసుకుని నేరం చేయడానికి ప్రయత్నించే అవకాశం ఉన్నది. అలాంటి విషయాలలో ముందుగానే ప్రజలు జాగ్రత్త పడుటకు సీసీటీవీలను ఏర్పాటు చేయడం, మీ యొక్క మనుషులను ఇంటిలో ఏర్పాటు చేసుకోవడం చేయవలను. అనుమానాస్పదంగా ఎవరైనా కనిపించిన ఎడల 112కు ఫోన్ చేసి సమాచారం తెలియజేయవలను. వేసవి కాలం సందర్భంగా నేరాలు, దొంగతనాలు జరగకుండా ప్రజలు జాగ్రత్త పడవలను. ఇట్లు నల్లజర్ల పోలీస్. హైదరాబాద్ దేశీయ తుపాకీ స్మగ్లింగ్ గుట్టురట్టు. కుత్బుల్లాపూర్లో కీలక ఘటన వెలుగులోకి వచ్చింది. బీహార్ నుంచి హైదరాబాద్కి ఒక కంట్రీ మేడ్ గన్ తీసుకొచ్చి విక్రయించేందుకు ప్రయత్నించిన 2 నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. షేర్లింగంపల్లి ఎస్ఓటీ, పెట్ మరియు బషీరాబాద్ పోలీసులు సంయుక్త ఆపరేషన్లో బీహార్కు చెందిన వికాస్ 22 సంవత్సరాలు, వాంష్ రాజ్ 31లను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి ఒక దేశీయ తుపాకీ, 8 బుల్లెట్లు, 2 ఖాళీ మ్యాగజైన్లు స్వాధీనం చేసుకున్నారు. నిందితులను రిమాండ్కు తరలించిన పోలీసులు వీరికి బీహార్లో ఆయుధాల సరఫరా చేసిన మరో వ్యక్తి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు. కుత్బుల్లాపూర్ డీసీపీ కోటిరెడ్డి ఈ కేసు వివరాలను మీడియాకు వెల్లడించారు. బెదిరించే దాకా పోలే వీళ్ళు. బీహార్లో బాక్సార్ డిస్టిక్ బ్యాగ్లో పెట్టుకుని ట్రైన్లో, అంటే ట్రైన్లో వచ్చారు. బీహార్ నుంచి ట్రైన్లో వచ్చారు మనకి ఇక్కడికి. ట్రైన్లో వచ్చి వాళ్ళు పోయిన క్రమంలో మన ఇక్కడ ఉన్నటువంటి ఆల్రెడీ వాళ్ళ మీద నిఘా ఉంది కాబట్టి దాని మీద మనం చెక్ చేయడం జరిగింది. పూజల్లో పాల్గొన్న మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సికింద్రాబాద్ సీతాఫల్ మండి డివిజన్లోని మధురానగర్లో కొలువైన శ్రీ బంగారు మైసమ్మ అమ్మవారి ఆలయ 10వ వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు. ఆలయ నిర్మాణానికి దశాబ్దం పూర్తయిన సందర్భంగా సోమవారం ప్రత్యేక పూజలు నిర్వహించబడ్డాయి. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి సనత్ నగర్ ఎమ్మెల్యే టి హరీష్ రావు, హర్యానా మాజీ గవర్నర్ బి దత్తాత్రేయ, శ్రీ డాక్టర్ సాయి కుమార్, బాబాజీ, తలసాని సాయి తదితరులు హాజరయ్యారు. ఆలయ చైర్మన్ గుర్రం పవన్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో పండితులు అతిథులకు పూర్ణ కుంభంతో ఘన స్వాగతం పలికారు. అనంతరం అతిథులు అమ్మవారిని దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పూజల అనంతరం నిర్వాహకులు వారికి సన్మానం చేశారు. ఆలయ అభివృద్ధికి కృషి చేసిన కమిటీ సభ్యులకు అతిథులు అభినందించారు.
हर नमः पार्वती पतये हर हर महादेव నీకు సంచి ఇచ్చిన కదా ఏదన్నా అరగదా సంచి శ్రీ సాయి కుమార్ బాబా గారు చేస్తున్న స్థానంలో వారికి స్వాగతం సుస్వాగతం. अष्टदिक्पालकपालिते लोकालोकाचलबलिते वलयाकार लवलक्षेण सुरासुरपुद्धरिक्षीर शुद्धजलैर्नाविदे स्मन्मादि जम्बूप्लक्षित सहस्राण्यानि एकैकदलाक्रमेण सहस्रं लोकनिवासित्यर्थं घोलोभिन्नक्षेत्रमल्लपर्यन्तं रुद्राशिवसहस्रावसाने एकैकदलाक्रमेण सर्वराष्ट्रासने काले मंडलपर्यन्तं रुद्राशिवसहस्रावसाने एकैकदलाक्रमेण सर्वराष्ट्र मेरोर् दक्षिणपार्श्वे अलिय दुत्तरे कर्मभूमौ भारतं पुरुष हरिरावृतकुलभद्रकरमण मंदहास दिव्यादिगणवखण्ड खण्डते अंगभंग कलिंग काश्मीर कांभोज सौवीर सौराष्ट्र अंदर अक्षर पलकंडी त्रिगुणिष्टोम अग्निष्टोम अतिरात्र आप्तोर्याम वाजपेय सांत्वापन శ్రీ సాయి కుమార్ బాబా గారు చేస్తున్న స్థానంలో వారికి స్వాగతం సుస్వాగతం. अष्टदिक्पालकपालिते लोकालोकाचलबलिते वलयाकार लवलक्षेण सुरासुरपुद्धरिक्षीर शुद्धजलैर्नाविदे स्मन्मादि जम्बूप्लक्षित వినుకొండలో రైలు పట్టాలపై యువకుడి అనుమానాస్పద మృతి. పల్నాడు జిల్లాలోని వినుకొండ మండలం విటంరాజుపల్లి సమీపంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. రైలు పట్టాలపై ఓ యువకుడి మృతదేహం తలా ముండం వేరువేరుగా పడి ఉండడాన్ని స్థానికులు గమనించారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించి పోస్టు మార్టం నిమిత్తం తరలించారు. మృతుడి గుర్తింపు ఇంకా తెలియాల్సి ఉంది. ఇది రైలు ప్రమాదమా లేదా హత్యా కోణమా అనే అనుమానాలపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. పరిసర ప్రాంతాల్లో ఆధారాలు సేకరిస్తూ విచారణ కొనసాగిస్తున్నారు.
బోడుపల్లో బంగారు మైసమ్మ వైన్స్ వద్ద ఉద్రిక్తత. బోడుపల్ సర్కిల్లోని అంబేద్కర్ విగ్రహం నుంచి చిల్కానగర్ వెళ్లే ప్రధాన రహదారిలో ఉన్న బంగారు మైసమ్మ వైన్స్ వద్ద కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. బిల్లు చెల్లింపు విషయంపై కస్టమర్లు మరియు షాప్ సిబ్బంది మధ్య తలెత్తిన చిన్నపాటి వివాదం క్రమంగా గొడవకు దారితీసింది. కస్టమర్ల వద్ద తగినంత డబ్బులు లేకపోవడంతో సిబ్బందికి ఆగ్రహానికి గురై వాగ్వాదానికి దిగినట్లు సమాచారం. దీంతో అక్కడ పరిస్థితి ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారింది. స్థానికులు జోక్యం చేసుకోవడంతో పెద్ద ఘర్షణ తప్పింది. ఈ మద్యం షాప్పై గతంలోనూ అనేక ఫిర్యాదులు ఉన్నప్పటికీ అధికారులు పట్టించుకోలేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. ప్రతి ఆదివారం ఇక్కడ గొడవలు జరుగుతున్నాయని మహిళలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఒక మంచి ఫ్రెండ్ మీకు వస్తున్నాడు ఆపుతారు. ఏమి పిచ్చి కుక్కలేం కాదు. దగ్గర రాలే గమ్మునుండి అమ్మ కొంచెం మొట్ట బేరళ్ళ మీద కొట్టి ఊరిన మొట్ట మా మీద మాట్లాడతారు. మందు పోతే మనం పైసలు పెట్టిన నీకొచ్చి ఆంటీ అంట సుల్లిగా పచ్చి పడతా కాదు ఏమైంది అది మారుతున్నాం అన్న పైసలు ఇచ్చావు చెప్పి వచ్చి అడిగాడు. ఒక 2 అన్న ఎక్కువ 2 ఎగస్ట్ అయ్యి అన్న 2 బడ్జెట్ 2 ఎగస్ట్ అయ్యి బాయ్ 40 రూపాయలు అవుతుంది. 50 రూపాయలు పెట్టుకోరా ఖర్చుల కన్నా ఇస్తాం. నీకు అంత కవరం ఎట్లా వస్తా నీకు కుదలేకంచి అంటే స్టఫ్ లంచోడికి వేసిండు స్టఫ్ కూడా బజ్జీలోడే. అంటే మీ మీద పడేసిన అడిగితే ఇప్పుడు మా వాళ్ళు లేచి అడిగిండు. అడుగుతారు ఎట్లా మాట్లాడతారు. ఆడు ఇందులో తిరుగుతున్నాడు. ముంగడు ఇగో మనం 5 మంది ఉన్నాం. ఎగ్జాంపుల్ ఇగో 5 మంది ఉన్నామా. నువ్వు వాడిని కొట్టగానే నువ్వు ఊరికొస్తున్నావు. నువ్వు ఊరికొస్తుంది వీళ్ళేం చేస్తున్నావు తెలుసా నీకు ఇట్లా ఆపుతురు. చెప్తే బాగుంటుందా అన్న తప్పేం చేయాలన్న. ఫస్ట్ అన్న చెప్పండి 4 ప్లేట్ బజ్జీలు తీసుకుని దాని బరాబర్ పైసలు కొట్టేసాం. పైసలు కొట్టిన తర్వాత అన్న 2 బజ్జీ అన్న తర్వాత ఇస్తలేని చెప్పినావు. దాని తర్వాత ఇస్తున్నా అని చెప్పినావు. ఇయ్యను పైసలు పైసలు ఇస్తేనే ఇస్తాను అన్న. ఇయ్యను నేను తర్వాత ఇస్తాను చెప్పిండు. తర్వాత లేచిండు ఇయ్యను ఇయ్యను అంటావు. లేచిండు ఎందుకు ఇయ్యా నీ ఇయ్యాలి కదా పైసలు ఎట్లా ఇస్తాగా ఇవ్వకుండా పారిపోతామా. 2 వాటాలకి
లేట్ పడేసిండు మావన్ నూకిండు అంటే ఎవరు అమ్మేటోడు అరే భయ్యా 100 రూపాయలు కాదు 200 ఇస్తామానికి నీ కడుపుకు తినరా బాబు కూడరు తాగును నీ కాడ కొన్న కస్టమర్ నీ కాడ కొన్న కొంత 40 రూపాయలు నీకు 100 రూపాయలు ఎక్కువ ఇస్తాడు తినరా బాబు అని వీళ్ళు పక్కన పక్కన అంటే అది గుద్ద నశే కదా తాగినాక నశే కదా అట్లా ఎగురుతున్నారు లంజడుకులు నాచారంలోని ట్రస్ట్ కార్స్ లో తక్కువ ధరలో కార్ల ఆఫర్లు. తక్కువ ధరలో మంచి కండిషన్ లో ఎటువంటి రిపేర్ అవసరం లేని కార్లు కావాలనుకునే వారికి నాచారంలోని ట్రస్ట్ కార్స్ మంచి అవకాశంగా నిలుస్తోంది. గత కొన్ని సంవత్సరాలుగా ట్రస్ట్ కార్స్ ప్రజలకు అందుబాటు ధరల్లో నాణ్యమైన కార్లను అందిస్తూ విశ్వాసాన్ని సంపాదించింది. మంగళవారం నాచారంలోని ట్రస్ట్ కార్స్ లో టాక్సీ ప్లేట్ కార్లకు సంబంధించిన ప్రత్యేక మేళా నిర్వహించారు. ఈ మేళకు తెలంగాణ రాష్ట్రంలోని 10 జిల్లాల నుంచి కార్లు కొనుగోలు చేయడానికి అమ్మడానికి పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరయ్యారు. ఈ సందర్భంగా ట్రస్ట్ కార్స్ యజమాని రోషన్ మాట్లాడుతూ ప్రతి మంగళవారం టాక్సీ ప్లేట్ కార్ల మేళా, ప్రతి ఆదివారం ఓపెన్ ప్లేట్ల కార్ల మేళా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కేవలం 50,000 రూపాయల డౌన్ పేమెంట్ తో కార్ను సొంతం చేసుకోవచ్చని, అలాగే కస్టమర్లకు అవసరమైన లోన్ సౌకర్యం కూడా తామే కల్పిస్తామని ఆయన వెల్లడించారు. సొంత కారు కలను నిజం చేసుకోవాలనుకునే వారు ట్రస్ట్ కార్స్ ను సంప్రదించాలని నిర్వాహకులు సూచించారు. सीएनजी गाड़ी है तो बताओ भाई एक आध बॉटल क्या कर रहा है ये सब भी हाँ भी पेट्रोल गाड़ियाँ चाहते तो అదే మన అదే 700 75 पेपर एंट्री करना है सब सीएनजी गाड़ी है तो बताओ भाई एक आध बॉटल क्या कर रहा है
ये सब भी यहाँ भी पेट्रोल गाड़ियाँ जाते हैं तो అదే మన వెల్కమ్ టు డ్రస్ కార్డ్స్ నాచారం. చూడొచ్చు మన నాచారం డ్రస్ కార్డ్ లో ఇలా కార్మేళ నడుస్తుంది. మంగళవారం కార్మేళ ప్రతి మంగళవారం రోజు ఉంటుంది. ఏదేమైనా సరే ప్రతి మంగళవారం రోజు కార్మేళ పెడతాం. కొంతమంది ఏంటంటే మంగళవారం కార్మేళ ఉండదు అనుకుంటారు, కానీ అట్లా ఏముండదు. ప్రతి మంగళవారం 360 రోజులు మన ఆఫీస్ ఓపెన్ ఉంటుంది. ఆ రోజులలో ఎప్పుడు మంగళవారం వస్తే ఆ మంగళవారం కార్మేళ అయితే ఉంటుంది. ఇప్పుడు ఇలా జరగబోయే కార్మేళ మంగళవారం ట్యాక్స్ పేడ్ మేళ ఉంటుంది. చాలా మంది డ్రైవర్లకు వాళ్ళకు కూడా సొంతం కారు మనం ఇయ్యాల, వాళ్ళు కూడా సొంతం కారు తీసుకొని ఓలోపర్లో నడిపించుకోవాలని వాళ్ళ గురించి మనం కార్మేళ తీసుకొచ్చినాం. వాళ్ళు కిరాయిల బండి తీసుకొని ఇబ్బంది పడకుండా వాళ్ళంతా వాళ్ళు సొంతం కారు మన నాచారం ట్రస్ట్ కార్డులో బండి కొనుక్కొని వాళ్ళు మంత్లీ ఈఎంఐ కట్టుకుంటే కారు మాత్రం వాళ్ళకి సొంతం అయిపోతుంది. మీ దగ్గర అసలు కార్ ఏం తీసుకోవాలి? మా దగ్గర కార్ తీసుకోవాల్సింది ఎందుకంటే డైరెక్ట్ ఇక్కడ ఓనర్ బండి దొరుకుతుంది, తక్కువ రేట్లో దొరుకుతుంది. మార్కెట్ రేట్ కంటే ఇక్కడ 50,000 రూపాయలు, 1,00,000 రూపాయలు తక్కువ రేట్లో బండ్లు దొరుకుతూ ఉంటుంది. ఇప్పుడు మనకి ఎటికా కార్ సిఎన్జీలో ఉంది, అదేవిధంగా షిఫ్ట్ డిజైర్ కార్ సిఎన్జీలో ఉంది, వెగనార్ కార్లు సిఎన్జీలో ఉన్నాయి. అన్ని బండ్లు ఏంటంటే డైరెక్ట్ అమ్మిటోలే ఓనర్ తీసుకొస్తారు. ఎప్పటికీ మా దగ్గర 150 నుంచి 100 బండ్లు కార్మేళ అయితే నడుస్తూ ఉంటుంది. అమ్మిటోళ్ళు కూడా వస్తారు, కొనేటోళ్ళు కూడా వస్తారు. అన్ని జిల్లాలకి వస్తారు, ఏ డిస్టిక్ నుంచి అయినా వస్తారు. మొత్తం తెలంగాణ, ఆంధ్ర ఎక్కడెక్కడి నుంచి వస్తారు. మా నాచారం ట్రస్ట్ వాళ్ళు వచ్చి వాళ్ళ బండ్లు కొనుక్కొని పోతారు. వాళ్ళకు సివిల్ మంచి ఉందంటే నేను బ్యాంక్ లోన్ చేపించి ఇస్తా, సివిల్ లేదంటే మనం ప్రైవేట్ లోన్ చేపించి కార్ అయితే ఇస్తాం. ఇప్పుడిప్పుడే కార్మేళ మొదలైంది కాబట్టి ఒక 4-5 బండ్లు అయితే బుకింగ్ అయినాయి. ఈ కార్మేళ మనకు సాయంత్రం 6 గంటల వరకు కొనసాగుతూ ఉంటుంది. ఇంకా చాలా మంది వస్తూ ఉంటారు. కొన్ని బండ్లు కంపెనీలో ఉంటాయి, మీకు ఇంగేజ్ కూడా ఉంటాయి. ఆ ఇంగేజ్ తో పాటు కూడా కస్టమర్ బండి అమ్మేస్తారు, ఇది తీసుకుని మీరు ఇంగేజ్ కూడా పెట్టుకోవచ్చు. ఇంకోటి ఓల్ ఓవర్ లా మేమే బండ్లు అటాచ్ చేసి ఇస్తున్నాం. మీరు ఇక్కడ కార్ కొనుక్కుంటే మాత్రం డైరెక్ట్ ఓల్ ఓవర్ లా బండి కూడా ఇక్కడే అటాచ్ చేసుకోవచ్చు. ప్రీమియం కార్ మేళ అది గురువారం రోజు జరుగుతుంది. మన నాచారంలో గురువారం ప్రీమియం మేళ ఉంటుంది. అలా ఆ రోజు ప్రీమియం కార్లు వస్తూ ఉంటాయి. తర్వాత మనకు సాటర్డే సండే ఓన్ పేడ్ కార్ మేళ ఉంటుంది. సాటర్డే సండే ఓన్ పేడ్ కార్ మేళలో కూడా మనకు 25,000 డౌన్ పేమెంట్, 50,000 రూపాయలు డౌన్ పేమెంట్ కూడా కారు మనం ఇస్తున్నాం. మన కాన్సెప్ట్ ఏంది, నాచారం ట్రస్ట్ కార్డ్ లో ప్రతి ఇంట్లో కారు ఉండాలి, ఇంటింటి కారు ఉండాలి, అది ట్రస్ట్ కార్డ్స్ ఉండాలని మాట మనస్ఫూర్తిగా మనసుకి వచ్చే మాట. దాని గురించి మా టీం అంతా పనిచేస్తున్నారు. మీరు చిన్న పిల్లలు వేసుకొని 3 పిల్లలు వేసుకొని బండ్ల మీద పోయి కంటే నాచారం ట్రస్ట్ కార్డ్ లో వచ్చి తక్కువ డౌన్ పేమెంట్ కి కారు మాత్రం తీసుకెళ్లొచ్చు. గుర్తు పెట్టుకోండి, ఇలా మంగళవారం కారు మేళ నడుస్తుంది. ట్రస్ట్ కార్డ్స్ మీ కారు కూడా అమ్మాలంటే తీసుకొచ్చి పెట్టండి, వెంటనే కార్లు అయితే వచ్చేస్తూ ఉంటాయి. ఇప్పుడు కార్ మేళలో కొన్ని కంటిన్యూ ఫైనాన్స్ బండ్లు కూడా ఉంటాయి. మీరు కంటిన్యూ అంటే కంటిన్యూ కూడా ఫైనాన్స్ బండ్లు కూడా తీసుకోవచ్చు. ఇది వాళ్ళ బులెటిన్ అప్డేట్. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే, వెల్కమ్ టు D9 టీవీ. నేను మీ రమాదేవి. శ్రీ చైతన్య గ్రూప్ ఆఫ్ స్కూల్స్, బాలాజీనగర్, కొర్రెంల పాఠశాల విద్యార్థులకు విద్యా నైపుణ్యంతో పాటు పాఠ్యేతర అంశాల కలయికతో కూడిన సంపూర్ణ విద్యను అందిస్తోంది. భాషా నైపుణ్యాలలో భాగంగా రాయడం, చదవడం, అవగాహన మరియు వ్యాకరణం, గణిత ప్రయోగశాల అంటే మ్యాథ్ ల్యాబ్ ఆధారంగా గణితాన్ని బోధించడం, సైన్స్ ప్రాజెక్టులు మరియు సైన్స్ పరికరాల ద్వారా విద్యాబోధన, స్పోకెన్ ఇంగ్లీష్ పైన ప్రత్యేక తరగతులు, కళలు మరియు క్రాఫ్ట్, డ్రాయింగ్, పెయింటింగ్ మరియు సృజనాత్మకత, శారీరక విద్య, క్రీడలు, ఆటలు మరియు ఫిట్నెస్, పాఠ్యేతర కార్యకలాపాలు అంటే ఎక్స్ట్రా కరికులం యాక్టివిటీస్, డ్యాన్స్, రోబోటిక్స్, కమ్యూనికేషన్ స్కిల్స్, ఫీల్డ్ ట్రిప్స్, అబాకస్, ఐఐటి ఒలింపియాడ్, ఎన్సిసి, టైక్వాండో మరియు యోగా. విద్యా ప్రణాళిక, సిలబస్ సిబిఎస్ఈ కరికులం. శ్రీ చైతన్య పాఠశాల విద్యార్థుల మేధోపరమైన, శారీరక మరియు వ్యక్తిత్వ వికాసంపై దృష్టి సారిస్తూ సంపూర్ణ విద్యను అందించడమే లక్ష్యంగా అడ్మిషన్లు జరుగుచున్నవి. క్వాలిటీ మరియు స్కిల్ బేస్డ్ ఎడ్యుకేషన్ గురించి సంప్రదించాల్సిన నెంబర్లు 6305605061 మరియు 9000414233.